నడిపిస్తూ ఎవరు స్థాన సమయం చదువుతుంది ప్రభావం మరి ప్రభావం కావాలంటే కోసం దాన్ని ఆదాయం చేస్తున్నాడు. అలాగే ప్రభావం మరి దాన్ని అక్కలన్నింటినీ తీరుస్తున్నాడు. మీరు ఎక్కడ మా సిద్ధపరిచింటున్నారు ఆ స్థలం చూపించి అక్కడ మరి కార్యక్రమం చేయడానికి మీరైతే ఆత్మగా నటిస్తూ రావాల్సిందిగా రావాల్సిన సహాయం చేయండి. ఇప్పుడు వారి వ్యవసాయం ఎక్కగలిగి ఆశలు ఎదురు చూస్తున్నారు. వారి అవసరాలు వారి అక్కలు వారి సమస్యలను తీసుకోవాల్సిందిగా కావాల్సిన సహాయం మీకే స్థితి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వచ్చిన తెలుసుకున్నాం. ఎవరు కలక్షణ నిర్లక్ష్యం ఉన్నారు దారులు ఇళ్ళలో ఉన్నారు ప్రయత్నించి త్వరగా మనకంటే నడిపించండి. వారు బాగుంచి దైసంలో మీకు సంతోషంతో నడపడానికి ఆత్మీయ బలపరచుకోవడానికి విరాకుడికి సంపూర్ణ సిద్ధపాటు కలిగేటట్టు మీరు కృప చూపించి సాయం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంది. ముఖ్యంగా దాసు నిలబడగా అవసరం వారు దయచేయడం రక్షణ రక్షణకు సాయం చేయండి. రక్షించాలని మరి బలంగా రక్షణ నడిపించబడి రక్షించబడి ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందడానికి ముఖ్యంగా పొందడానికి అవసరం ఓదార్పు సహనం దయచేయడం దేశపరుచుకున్న నాడు స్తుతించి ప్రార్థించి అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 3 కొత్త పాఠ పుస్తకంలో 3 పాఠ పుస్తకంలో 3 యెహోవా మా ప్రభువా భూమి ఆకాశంలో మహిమగలని నామం గొప్పది. శరణ పాట పడుతున్నారు నా మీద అలా పాఠ సంఖ్య 3 యెహోవా మా ప్రభువా భూమి ఆకాశంలో మహిమగలని నామం గొప్పది. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశంలో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశంలో మహిమగలని నామము గొప్పది. మహిమగలని నామము గొప్పది. పగతించుకొను శత్రువును మాన్పివేయ వాలురా స్తుతి స్తోత్రములతో. పగతించుకొను శత్రువును మాన్పివేయ వాలురా స్తుతి స్తోత్రములతో. Chakra
పాఠ సంఖ్య 627. పాత పాఠ పుస్తకంలో 529, కొత్త పాఠ పుస్తకంలో 627. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోని గారు పెళ్ళి. प्रिय प्रभु की सेवा अर्पिंచుకో పవిత్ర ప్రజలైనా
Ah
చివరిగా 320 కోరుతున్నాం. పాఠ పుస్తకము 715, కొత్త పాఠ పుస్తకము 350. జయించు వారిని కొనుక్కోవా ప్రభు యేసు. దయచేసి గమనించండి. పల్లవి మొదటి చరణం చివరి చరణం మాత్రం పాడాలి. పల్లవి మొదటి చరణం చివరి చరణం మాత్రం పాడాలి. పఠింపశ్రేష్ట గ్రంథమై పఠింపశ్రేష్ట గ్రంథం
యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. సాయంకాల సమయంలో బైబిల్ పఠనం కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చండి. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చింది. ఆత్మ విషయమై దేవులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. నా నిమిత్తము జనులకు నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యంగా 5వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి మరొకసారి చదువుకుంటాము. మరొక పర్యాయం చదువుకుంటాం. 5వ అధ్యాయము 8వ వచనం. హృదయశుద్ధిగా వారి ధన్యులు, వారు దేవుని చూశారు. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తారు. ప్రేమనమంతం మా ప్రియాపరులకు తండ్రి, పరిశుద్ధమైన వందనాలు. రక్షకుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో నేను మందిరాలను చేరి నమస్కారానికి సన్నిధిలో ఏకీవించిన సమయం ప్రధానమించుకోవాలి. వాళ్ళని మహిళలు వచ్చినారు. బైబిల్ పఠనం కొరకై తండ్రి రేపు చూస్తూ ఉన్నాము. తండ్రి చదువు లేఖన భాగాన్ని ఆశ్రయించి పొందించి ప్రభావ యొక్క ఆత్మాభిషేకము, ఆత్మ సంచారము, ఆత్మ నడిపి అనుగ్రహించి అక్కడ ఏ స్థాపన వారికి కనబడలేని మాట నెరవేర్చడం ప్రారంభిస్తూ ఉన్నాము. తండ్రి నా బాధను నీకు లేని వారి ప్రభావం మీ యొక్క నాతో నింపండి. ఈ చేత నన్ను అడగండి ప్రభావ. నా బలహీనతలు క్షమించి లేకపోతే నన్ను కడిగి నా అడిగిన మాటల నుంచి మీకు కావాల్సినటువంటి తండ్రి మా జీవితంలో కావాల్సినటువంటి మాటలు మాకు అనుగ్రహించడం కొరకు నేను ఎక్కడ చూస్తా ఉన్నాను ప్రభావం. మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ యొక్క భాగము మనందరికీ ఎంతో పరిచయమైన భాగమే. లేదా మన యొక్క పర్యాయము ఇక బైబిల్ పఠనం కొరకై ఇక వచనాన్ని మనం ధ్యానించుకునే వారంగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో కుమార్ రాయబడుతూ వచ్చింది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. కాబట్టి హృదయశుద్ధి గల వారు ధన్యులు. కాబట్టి పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో, ఆ యొక్క వైకుంఠంలో, దేవుని రాజ్యంలో దేవుని మనం చూడడానికి కొరకు ఈ భూలోకంలో మనం జీవించే జీవితంలో హృదయశుద్ధి అనేది ఎంతో అవసరం. కాబట్టి ఈ మాటలు ప్రభు యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తా ఉన్నారు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఇక్కడ ఈ యొక్క వచనాల్లో 2వ వచనం 3వ వచనం నుండి 12వ వచనం వరకు 9 ధన్యతలు రాబడుతూ వచ్చినాయి. 9 సంగతులు రాబడుతూ వచ్చినాయి. కాబట్టి ఈ 9 యొక్క ధన్యతలు ఈ తెలుగు బైబిల్లో ధన్యులు అనే మాట రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్
బైబిల్లో ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, లేకపోతే దీవించబడిన వారు, లేకపోతే అభివృద్ధిపరచబడిన వారు అనే మాట రాయబడుతూ వస్తుంది. కాబట్టి హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ఎందుకు హృదయ శుద్ధి గలవారు కావాలి అంటే హృదయ శుద్ధి అనేది ఎంతో అవసరం. కాబట్టి అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినందుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రభువును అంగీకరించి ప్రభు పైన విశ్వాసం ఉంచి ప్రభు కొరకై జీవించేటువంటి జీవితంలో హృదయ శుద్ధిని కలిగి ఉండడము ఎంతో అవసరమైనది. అనేక పర్యాయాలు అనేకమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండేవారంగా ఉంటాం. ఎలాంటి ఆలోచనలు అంటే చూడండి, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 13వ వచనం. కీర్తనలు 73వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 73వ అధ్యాయము. నా హృదయమును నేను శుద్ధి చేసుకునేట వ్యర్థమే, నా చేతులు కడుగుని నిర్మలమేట వ్యర్థమే. అనేక పర్యాయాలు హృదయంలో ఎటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. అనేక పర్యాయాలు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు కొరకై మరి నిర్మలంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అనేక పర్యాయాలు నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటా వ్యర్థమే కదా, ఇన్ని పర్యాయాలు శుద్ధిగా ఉన్నాను, ఇంతగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను, ఇంతగా పవిత్రంగా జీవిస్తూ ఉన్నాను, అయినా నాకేమి ప్రయోజనం ఉంది, అయినా నాకు ప్రతిరోధం కలుగుతూ ఉంది, దేవుడిని నేను అడిగేది నాకు ఇల్లుడా, నాకు ఇష్టం ఉన్నాడా అని అనేక పర్యాయాలు ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఇటువంటి ఆలోచన, ఇటువంటి భావన ఎవరి హృదయాలు కలుగుతుంది అంటే చూడండి, 12వ వచనం, 11, 12 వచనాలు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుందరు. కాబట్టి అనేక పర్యాయాలు దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు, నా హృదయానికి, నా హృదయంలో ఏముంది, నా హృదయంలో ఏం ఆలోచన కలిగి ఉన్నాను, నా హృదయం ఎట్లా ఉంది ఆయన తెలుసుకుంటాడా. అనేక పర్యాయాలు అలాంటి ఆలోచనలు కలిగి ఉండేవారంగా ఉంటాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కాబట్టి మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనం శుద్ధి చేసుకోవడం ద్వారా మనం కనబడదు. ప్రతిదినము, ప్రతిరోజు మనం ప్రభు దగ్గర దేవుని రక్తం చేత కడగబడడం ద్వారా ఎప్పుడు ఏ క్షణము మన యొక్క జీవితం మనం ముగించబడుతుందో తెలియదు, ఎప్పుడు ప్రభు పిలుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రభు మనం పిలుస్తాడో తెలియదు. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం ద్వారా, హృదయాన్ని శుద్ధిగా కలిగి ఉండడం ద్వారా ఆ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుడిని మనం చూసేవారంగా ఉంటాం. ఎందుకు హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్తా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎంత మోసకరమైందంటే హృదయమే చెప్తోంది, హృదయమే ఎన్నో విధాలుగా ఆలోచన తీసుకొస్తుంది. హృదయం అనేక పర్యాయాలు అనేక విధాలుగా మాట్లాడుతుంది. నీకేమిలే, అది చేయి, ఇది చేయని రకరకాలుగా మనకు బోధన చేస్తూ ఉంది. రకరకాలుగా మనకి ఆలోచనలు, తలంపులు, రకరకాలుగా కోరికలు, రకరకాల ఇష్టములు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం కొరకు హృదయం ప్రేరేపిస్తుంది. ఇస్రాయేలు యోధా జీవితంలో యేసు ప్రభుతో పాటే ఉన్నాడు, యేసు ప్రభుతో పాటే జీవించినాడు, యేసు ప్రభుతో పాటు అనేక పర్యాయాలు, అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ వచ్చినాడు. అయితే
సైతాన్ తనని ఎంతగా మోసం చేస్తా వచ్చిందంటే తనలో ఆలోచన పుట్టిస్తా వచ్చింది. ఏమని ఆలోచన అంటే, బరబాతో ఉన్నావు, బరబాతో ఉంటే నీకేమీ దొరకలేదు, ధనము దొరకలేదు, ఆస్తి ఆ యొక్క పేరు ప్రఖ్యాత దొరకలేదు. యేసుప్రభు దగ్గరకు వచ్చినావు, యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమి కూడా పొందలేకపోతున్నావు కదా. అయితే ఇప్పుడు యేసుప్రభుని కనుక నువ్వు అప్పగిస్తే, ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు, యేసుప్రభుని ఎవరు అప్పగిస్తారు, యేసుప్రభుని ఎవరు మనకి పట్టిస్తే వారికి వెండి నాణాలు ఇస్తాము అంటున్నారు. కాబట్టి నువ్వు అప్పగించు, నువ్వు అప్పగిస్తే నీకు వెండి నాణాలు వస్తాయని చెప్తుంది. ఆ యొక్క హృదయ ఆలోచన బట్టి, హృదయ కార్యాన్ని బట్టి, హృదయం ప్రేరేపించిన దాన్ని బట్టి యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని అప్పగిస్తా వచ్చినాడు. ముద్దు పెట్టుకుని అప్పగించిన తర్వాత ఆ యేసు ప్రభుని వారు తీసుకెళ్ళిపోతూ వచ్చినాడు. సైనికులు తీసుకుని వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభు వారిని శ్రమపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క ముఖం పైన వెంట్రుకలు పెరిగివేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ ముళ్ళ కింద పెడతా ఉన్నారు, కర్రతో కొడతా ఉన్నారు, దేహమంతా గాయాలు పొందుతా ఉన్నాడు, కొరడాలు కొడతా ఉంటే యేసు ప్రభు యొక్క శ్రమ చూస్తా వచ్చినాడు. శ్రమను చూసి ఇప్పుడు తన హృదయం అంటుంది, చూడు నీచుడా, నీతిమంతుని అప్పగించినావు కదా, నీతిమంతుని నువ్వు అప్పగించినావు కదా. ఆ యొక్క ఇస్రాయేలు యొక్క హృదయం ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఎన్నో చూసినాడు. యేసు ప్రభువారు గుడ్డివారికి కళ్ళించినాడు, గుడ్డివారికి కాళ్ళించినాడు, చచ్చిపోయిన వారిని లేపినాడు. కాబట్టి నేను అప్పగిస్తే ఆయన అట్లనే అప్పగించబడతాడా, నేను అప్పగిస్తే అట్లనే బంధించబడతాడా? ఆయన విడిపించుకుంటాడు కదా, ఆయన విడిపించుకుంటాడు, నాకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఎంతో మంచిది కదా అని అప్పగించినాడు. అయితే ప్రభు ప్రజల విమోచన కొరకై, అనేకుల రక్షణ కొరకై ఆయన అప్పగించబడుతూ వచ్చాడు. ఆయన హృదయం మాట్లాడుతూ వచ్చింది, చూడు నీతిమంతులను అప్పగించినావు, ఆయన శ్రమపడుతూ ఉన్నారు, ఆయన బాధిస్తూ ఉన్నారు, ఎందుకు నీకు ఈ జీవితం అంటే హృదయంలో సమాధానం కోల్పోయినాడు, సంతోషం కోల్పోయినాడు, నెమ్మది కోల్పోయినాడు. ఏ డబ్బు అయితే తీసుకొచ్చినాడో అదే డబ్బును దేవాలయంలో పారవేసినాడు. పొలంలోకి వెళ్ళి గురి పెట్టుకొని చనిపోయినాడు. ఎవరు చెప్పినారు మనకి ఆత్మహత్య చేసుకోమని? హృదయం ప్రేరేపించింది. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరం. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అనేక హృదయం ప్రేరేపిస్తుంది. ఎవరు చూడడం లేదులే, ఎవరు వినడం లేదులే, ఎవరు ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసేయి, నీ ఇష్టంగా జీవించు అంటుంది. చేసిన తర్వాత మళ్ళీ అదే హృదయం అంటుంది, ఇంత చేసినావు, ఇంత పాపంలో ఉన్నావు, ఇంత చెడుతనంలో ఉన్నావు, ఇంత యొక్క ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకు నీకు జీవితం, చనిపో. హృదయమే చెప్తుంది, ఎవరు అవసరం లేదు, ఎవరు కూడా. అందుకనే బైబిల్ అంతా చెప్తా ఉంది, మన హృదయము మన యొక్క దోషారోపణ చేయగలరా దేవుని దగ్గర మనము ధైర్యం గలవారు. మనమే దోషారోపణ చేసేది, మనం ప్రశ్నించేది, మనం ఒత్తిడి చేసేది, మనము బలవంతం చేసేది ఎవరు కూడా కాదు, కానీ మన హృదయమే చేస్తుంది. అందుకనే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు. అందుకనే హృదయం గురించి దేవుడు చెప్తా వచ్చినాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగు. కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమించే వారికి రాజు, ఆ రాజు ఎవరయ్యా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ప్రభు యేసుక్రీస్తు వారు స్నేహితుడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో హృదయ శుద్ధిని ప్రేమించడం ద్వారా, శుద్ధిగా జీవించడం ద్వారా, పరిశుద్ధంగా జీవించడం ద్వారా, పవిత్రంగా జీవించడం ద్వారా ఆ రాజు మనకు స్నేహితుడిగా ఉంటాడు. అందుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టి వాడు సహోదరుడుగా ఉండును. అనేక పర్యాయాలు ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేసేవారుగా ఉంటారు. కానీ ఈ స్నేహితుడు, ఈ యొక్క రాజు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ కొరత వచ్చినా, ఏ కొదువు ఉన్నా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమించే వారికి ఈ రాజు స్నేహితుడు అయ్యేవాడుగా ఉన్నాడు. అందుకని సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా కాపాడుకోవాల్సింది మన హృదయాన్ని.
మన హృదయాన్ని మనం ఎంత భద్రంగా కాపాడుకుంటామో, ఇది నాన్న అన్నిటికీ భద్రత ఉంది కానీ హృదయానికి భద్రత లేదు. అన్నిటికీ మన సెల్ ఫోన్కి భద్రత, గ్లాసు టచ్ పగలకుండా స్క్రీన్ గార్డ్ వేస్తారు, కింద పడితే డ్యామేజ్ కాకుండా దాన్ని కవర్ వేస్తారు. తర్వాత శరీరాన్ని కాపాడుకోవడానికి మంచి మంచి విలువైన వస్త్రాలు ధరించే వారంగా ఉన్నాం. కాబట్టి మన శరీర అవయవాలు కాపాడుకోవడానికి అనేకమైన వస్తువుల్ని మనం ధరించే వారంగా ఉన్నాం. కానీ కాపాడుకోవాల్సింది అంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకునే వాడి కంటే, రాజ్యాలు జయించే వాడి కంటే, అనేకమైన వాడిని జయించే వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో మన హృదయాన్ని, మన యొక్క మనసును మనం స్వాధీనపరచుకునే వారంగా ఉండాలి. మన యొక్క కంట్రోల్, ఆ యొక్క మన చేతిలో మన హృదయాన్ని మన యొక్క చేతులు పట్టుకునే వారంగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే, హృదయాన్ని స్వాధీనపరచుకోకపోతే హృదయం అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు, కోరికలు దారితీస్తూ ఉంటుంది. ఆ యొక్క కోరికలు, ఆలోచనలు క్రియారూపములైపోయి జీవితం నష్టపరుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. కాబట్టి తన మనస్సును పట్టణం పట్టుకునే పరాక్రమశాలి కంటే, కాబట్టి ఇది నాన్న మన ఆత్మీయ జీవితంలో మనం భద్రంగా కాపాడుకోవాల్సింది, దానికి ఎంతో సమయాన్ని వెచ్చించాల్సింది, మనం దాన్ని ఎంతో పటిష్టంగా భద్రతగా చేయవలసింది. దాన్ని ఏమిటి అంటే ఇది అనేకమైన అధికారులు వారిని కాపాడుకోవడానికి, వారి యొక్క ఇంటిని కాపాడుకోవడానికి ఎన్నెన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. ఇంటి చుట్టూ కరెంటు కలిగి ఉంటారు. ఎందుకంటే భద్రత కలిగి ఉండాలి కొరకు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు రాకడ కొరకై, దేవుని రాజ్యం కొరకై మనము సిద్ధపరచబడాలి. ప్రభు కొరకు మనం చూడడానికి కొరకు, ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండడానికి కొరకై సిద్ధపరచబడాలి. అంటే మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకని అన్నాడు, పట్టణం పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి మన యొక్క మనసును స్వాధీనపరచుకునే వారంగా మనం ఉంటే ప్రభు ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. ఏ సమయమైనా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ప్రభు పిలిస్తే, ఆయన రాకడ వస్తే ఆయన ఎదుర్కొనే వారంగా ఉంటాం. ఆయన రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉంటాం. ఆయన చూచే వారంగా ఉంటాం. కాబట్టి అందుకే అంటాడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 23:25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు హళ్ళెమును వెలుపల శుద్ధి చేయదు కానీ దాని లోపల దోపుతోను అజితేంద్రియంతోను నిండి ఉన్నది. కాబట్టి పళ్ళెము వెలుపల శుభ్రం చేస్తా ఉన్నారు కానీ లోపల దోపుతోను అజితేంద్రియంతో, అంటే లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనం. పరిసయ్యులైన మీరు గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేయదు కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. ఇది మన అంతరంగము దేనితో నింపబడుతున్నది? మన అంతరంగము దేనిని నింపుకుంటా ఉన్నది? మన అంతరంగము దేనిని భద్రపరుచుకుంటా ఉన్నదని ప్రభు మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆయన రాజ్యం కొరకు, ఆయన చూచేదాని కొరకు రక్షించబడినాం. ఆయన చూచేదాని కొరకు సిద్ధపడుతున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో నిరీక్షణ కలిగి ఉంటా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ప్రభుని ప్రేమిస్తా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ప్రభుని కనపరుస్తా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ప్రభు రాకకు సిద్ధపడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన చూడాలా, ఆయన చూడాలా, ఆయన చూసి ఆనందించాలా, ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉండాలి అని. అయితే హృదయంలో చెడుతనం పెట్టుకొని, హృదయంలో ఆ యొక్క పాపం పెట్టుకుని ఉంటే దేవుని రాజ్యం మనం ప్రవేశించలేదు.
హృదయ శుద్ధి లేకపోతే ప్రభు మనల్ని ఇష్టపడడు. హృదయ శుద్ధి లేకపోతే ప్రభు మనల్ని అంగీకరించడు. హృదయ శుద్ధి లేకపోతే ఆయన మనల్ని స్వీకరించడు. అందుకనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చదువుకుంటాము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయరు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మన యొక్క ఆత్మీయ జీవితంలో హృదయ శుద్ధి కలిగి ఉండడానికి కొరకై మనలో నిర్జీవ క్రియ విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క దేవుణ్ణి మనం సేవించే వారంగా ఉన్నాం. ఆ యొక్క దేవుణ్ణి మనం గణపరిచే వారంగా ఉన్నాం. ఏమిటి ఆ నిర్జీవ క్రియలు? మనలో హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనము, అంతరంగంలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు ఏమిటయ్యా అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం మనందరికి ఎంతో పరిచయమైన భాగము. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుంటే, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినని మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచుని ఆయన చెప్పారు. కాబట్టి మానవ యొక్క హృదయంలో నుండి, అందుకే అన్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎందుకు శుద్ధిగా ఉండాలంటే హృదయంలో నుండి అనేకమైనవి బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ రకరకాలుగా 14 రకాలైనటువంటి ఆ యొక్క ఆలోచనలు కావచ్చు, 13 రకాలైనటువంటి పనులు కావచ్చు, హృదయంలో నుండి బయటకు వస్తూ ఉన్నాయి. హృదయంలో నుండి మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకనే ప్రభు అన్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి ఆయన్ని మనం చూడాలంటే, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి కొరకై, ఆయనతో నిత్యం ఉండడానికి కొరకై ఇవి మన హృదయంలో ఈ యొక్క భాగములు మన హృదయంలో లేకుండా చేసుకోవాలి. ఈ 13 విషయాలను, 13 సందర్భాలను మన హృదయంలో తీసివేసుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మొదటిది ఏంటంటే దురాలోచనలు. కాబట్టి ప్రభువుని విశ్వాసం ఉంచి, దేవుని విశ్వాసం ఉంచి దేవుని కొరకు జీవిస్తూ దురాలోచనలు అనగా పాపం యొక్క ఆలోచనతో జీవించడం, పాపం యొక్క ఆలోచనతో బ్రతకడం, పైకి భక్తి గల వారే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా చెడు ఆలోచన, చెడు తలంపులతో ఒక వ్యక్తిని చూచినప్పుడు పైకి పరిశుద్ధంగా ఉన్నట్టే ఉండి చెడు స్వభావంతో ఆలోచన కలిగి ఉండడం, చెడు స్వభావంతో మాట్లాడడం, చెడు ఆలోచన కలిగిన దురాలోచనలు. తర్వాత చారత్వము, వివాహం కాకమునిపే పాపములో ప్రవేశించడం. ఇది నా అనేక మంది యవనస్తులు, యవన సహోదరులు, యవనలైన వారు తమ జీవితాలను అనేక పర్యాయాలు వారు నష్టపరుచుకుంటా ఉన్నారు. అనేకమైనటువంటి జీవితాలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్న కారణం ఏంటంటే చారత్వము. వారికి స్వతంత్రాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, ధనవృద్ధిని బట్టి, వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఎంతో మంది యవనస్తులు వారి దేహాన్ని అపవిత్రపరచుకొని వివాహం కాకమునిపే స్టడీస్ లో కానీ ఆయా ప్రదేశాల్లో విడిగా ఉన్నప్పుడు రహస్యంగా ఉంటూ తమ దేహాన్ని అపవిత్రపరచుకొని చివరికి వారి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఇది నన్ను అనేక మందిని సైతాన్ తన వలలో వేసుకుంటా ఉన్నాడు. తన అనేక మందిని యవనస్తులను అనేక రకాలుగా ఎంతో బలవంతం చేస్తా ఉన్నాడు. రకరకాలుగా తన బంధకాలు బంధిస్తా ఉన్నాడు. ఇది నన్ను అందరినీ ఏం చేస్తా ఉన్నాడంటే ఒక వలతో బంధిస్తా ఉన్నాడు. ఏ వల అంటే ఇది నాన్న అది ఇంటర్నెట్. నెట్ అంటే వల. ఏ వల వేస్తా ఉన్నాడు, ఎట్లా వేస్తున్నాడంటే చూడండి, హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. వాడు గాలం వేసి
దాగి ఉన్నాడు. గురువుకి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తన కలుగుచున్నదని వాడు తన వలకు బలు అర్పించున్నాడు. తన ఊళ్ళకు ధూపం వేస్తున్నాడు. ఇది నాన్న అనేక మంది యవనస్తుల జీవితాలు, అనేక మంది జీవితాలలో ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా ఆ యొక్క జీవితంలో, రహస్య జీవితంలో అనేక స్వాతంత్రం కలిగి ఉండి రకరకాలుగా వారిని చూడడం ద్వారా వారి జీవితం నష్టపరుచుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఎందుకు బాబు ఎంతసేపు ఆడుతూ ఉంటే, అన్న రోజుకు 2 GB వస్తుంది, మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అంటున్నా. 2 GB వస్తుంది, రోజు 2 GB వస్తుంది కదా, దాని గేమ్ ద్వారానో ఏదో ఒక విధంగా దానిని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని వాడుకోవాలి కదా. ఇదన్నా అనేక మంది యవనస్తులను గాలం వేస్తూ ఉన్నాడు, వలేసి లాక్కొని పోతా ఉన్నాడు. అనేక మంది యవనస్తులు పిచ్చివాళ్ళైపోతా ఉన్నారు. అనేక మంది యవనస్తులు జ్ఞానం లేని వారైపోతా ఉన్నారు. అనేక మంది యవనస్తులు జీవితంలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అనేక మంది యవనస్తులు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే వాడి వల్ల పడిపోతా ఉన్నారు. ఒకరోజు కర్నూలుకి వెళ్ళి ఒక విశ్వాసిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఎదురుగా కూర్చున్నాడు. మానసిక వైద్యుడు ఆయన, మానసిక వైద్యుడు. మా ముందు పేషెంట్ ఒక ఆయన కూర్చున్నాడు. ఆ అబ్బాయికి దాదాపు 20-25 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూర్చొని ఉంటే ఆ అబ్బాయి గురించి చెప్తా ఉన్నాడు. అంత వివరించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్లో గేమ్లు ఆడి ఆడి ఇంటర్నెట్ చూసి 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 ఆయనకి ఎట్లా అయిపోయినాడంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పుడు కనుక హాస్పిటల్ కూర్చొని ఉన్నాడు, ఎయిర్పోర్ట్ చూడాలి అనుకుంటే ఎట్లా వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం ఎక్కాలా ఆలోచన చేయడంట. వెంటనే బస్సు చెప్తాడు. ఏ బస్సు వెళ్తా తెలియదు. ఉన్న పాటు నాకు చూడాలా, లేకపోతే ఇది తినాలనుకుంటే ఖచ్చితంగా కావాలని గట్టిగా అలానే గోల చేస్తాడంట. 25 ఏళ్ళు ఉంటాయి. ఎంతో స్వాతంత్రం ఉందని, సంతోషము, ఎంతో దైనందిన జీవితంలో దేవుడు వారిని బహు గొప్పగా ఆశీర్వదించినాడు, వారి ధనాలను సమృద్ధించినాడు. అయితే సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోయి, ఇంటర్నెట్కి ఎడిక్ట్ అయిపోయి తన జీవితాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాడు. వాళ్ళ తల్లి చెప్తా ఉన్నాడు, అయ్యా డాక్టర్ గారు చెప్తా ఉన్నాడు, అమ్మ మీ కొడుకు ఇప్పుడు కనుక తను ఏమి చేయాలనుకుంటే అది చేసేస్తా ఉన్నాడు, పలానా చేయాలి తమ్ముడు చేసేస్తా ఉన్నాడు. ఇది నా పేపర్లో, వాట్సాప్లో చూడండి, ఈ యొక్క వార్తలు చూసినట్లయితే ఎన్నో రకాలుగా ఒక వ్యక్తి సెల్ ఫోన్ ఆటకు గేమ్ కొరకు 12 లక్షలు ఖర్చు పెట్టినాడు. సెల్ ఫోన్ కొనడానికి కొరకే తన తల్లి బంగారం అమ్మేసినాడు. ఇది మన పిల్లల్లో, యవనస్తుల్లో అనేక మంది జీవితాలను వలేస్తా ఉన్నాడు. ఇది నా యవనస్తులకి దాని ద్వారా జాగ్రత్తలు, పాపములు, ఇదో తద్వారా మనశ్శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవితంలో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఎంతో మంది యవనస్తులు. కారణం ఏంటంటే హృదయమును భద్రపరచుకోలేకపోవడం, హృదయాన్ని కాపాడుకోలేకపోవడం, హృదయాన్ని స్వాధీనపరచుకోలేకుండా జాగ్రత్తల చేత నష్టపోతా ఉన్నారు. తర్వాత ఏమున్నాయి? దురాలోచనలు, తర్వాత జాగ్రత్తలు, తర్వాత మార్చి వార్త 7వ అధ్యాయం దొంగతనములు. ఇది నా ఆత్మీయ జీవితంలో శుద్ధి. దొంగతనము ఇది నా దేవుని సమయాన్ని దొంగిలించే వారంగా ఉంటే, దేవుని భాగాన్ని దొంగిలించే వారంగా ఉంటే, దేవునికి సమయాన్ని, దేవునికి కలిసిన మహిమను, దేవునికి కలిసినటువంటి ఘనతను, దేవునికి కలిసినటువంటి ఆ యొక్క ఘనతను, మహిమను మనం దొంగిలిస్తే హృదయ శుద్ధిని కోల్పోయే వారంగా ఉంటాం. ఏమి దొంగిలిస్తున్నామంట చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నేను దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాత్మను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగమును దేవునికి ఇవ్వకపోవడం ద్వారా
ఏ స్థితిలో ఉన్నా, దేవుడిచ్చిన ఏ పని అయినా కానీ, ఏ ఉద్యోగమైనా కానీ, ఏ మన సంపాదన ఏదైనా కానీ ప్రభువుకి ఇచ్చడం ద్వారా ఆశీర్వదింపబడే వారిగా ఉన్నాం. వీరంతా ఇవ్వకపోవడం ద్వారా శాపగ్రస్తులైపోతా ఉన్నారు. ఆ శాపము అనారోగ్యమే కావచ్చు, ఆ శాపము ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఆ శాపము అసమాధానం కావచ్చు, ఆ శాపము నెమ్మది లేకపోవడం కావచ్చు, ఆ శాపము కలవరమే కావచ్చు. కాబట్టి ఇది నాన్న ఆత్మీయ జీవితంలో దేవుని భాగము, దేవుని సమయాన్ని, దేవుని మహిమను, దేవుని ఘనతను దొంగిలించే వారంగా మనం ఉండదు. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ఈ హృదయంలో నుండి దొంగతనములు, హృదయంలో నుండి దేవుని సమయాన్ని, ఇది నా దైనందిన జీవితంలో ప్రతిరోజు 24 గంటలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆ 24 గంటల సమయంలో దేవుని సమయాన్ని దేవుని కొరకు మనం ఎంత కేటాయిస్తున్నాం, దేవుని సమయానికి దేవునికి ఎంతగా మనం అప్పగిస్తున్నాం. మనము మాట్లాడే విషయంలో కావచ్చు, సహవాసం చేసే విషయంలో కావచ్చు, ఏదైనా అనేకమైన పనులు చేసుకునే విషయంలో కావచ్చు, దేవుని సమయాన్ని మనం దేవునికి ఇచ్చేవారుగా మనం. కాబట్టి దొంగతనములు అనేక పర్యాయాలు దేవుని సమయాన్ని, దేవుని భాగాన్ని, దేవుని ఘనతను, దేవుని మహిమను దొంగిలిస్తూనే ఉండడం ద్వారా మానవుడు దేవుడిని చూడలేకపోతా ఉన్నాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతా ఉన్నాడు. కాబట్టి దొంగతనములు. తర్వాత నరహత్యలు. కాబట్టి నరహత్య అంటే ఒక వ్యక్తిని చంపడం, ఒక వ్యక్తిని హత్య చేయడం. కానీ యేసు ప్రభు ఏం చెప్తా వచ్చాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వెట్టుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. కాబట్టి సహోదరుని మీద ఒకటేసింది కిందేమంటే నిర్నిమిత్తంగా, అంటే ఏ కారణం లేకుండా, ఏ దోషం లేకుండా, ఏ తప్పు లేకుండా ఒక వ్యక్తి పైన కోపపడితే, ఒక వ్యక్తిని మనం విమర్శించినప్పుడు నరహత్య చేసిన వారం అవుతాం. ఒక వ్యక్తిని మనం దూషించినప్పుడు, ఒక వ్యక్తి పైన మనం కోపడినప్పుడు హృదయ శుద్ధిని కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో హృదయ శుద్ధి గల వారి తండ్రులు వారు దేవుని చూశారు. దేవుని మనం చూడకుండా, దేవునికి రాజ్యంలో మనం ప్రవేశించకుండా అనేక పర్యాయాలు హృదయంలో ఉన్నటువంటి కోపము, ఉద్రేకము, హృదయం నుండి వచ్చినటువంటి ఆ యొక్క కోపమును అంచుకోలేక, ఉద్రేకం అంచుకోలేక ఒక వ్యక్తిని దూషించడం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయేవారుగా. కాబట్టి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి మన జీవితంలో ప్రభు ఇష్టపడేది ఏంటంటే మనలో నుండి వచ్చేటువంటి ఈ విషయాలను మనము తీసివేసుకోవాలి. కాబట్టి వీటిని విసర్జించాలి. కాబట్టి నరహత్య ఇది అనేక పర్యాయాలు ఒక వ్యక్తిని చూసినప్పుడు మన మాటల ద్వారా బాధించడం, మాటలతో, అందుకనే బైబిల్ గ్రంథం రాయబడి వచ్చింది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. కాబట్టి కత్తిపోటు వంటి మాటల చేతనే ఎంతో బాధ, మాటల చేతనే ఎంతో కలవరం, మాటల చేతనే ఎంతో ఇబ్బంది పెట్టే మాటలు మనం కలిగి ఉంటే హృదయ శుద్ధిని మనం కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుడిని చూసే వారంగా ఉంటాం. మొదటిది దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, తర్వాత వ్యభిచారములు. కాబట్టి వివాహమైన తర్వాత కాబట్టి చేసేటువంటి పాపమును, భర్త ఉంటాడు వేరే వారిని ఆశించడం, భార్య ఉంటుంది వేరే వారిని ఆశించడం, పాపమును కొరికేటువంటి ఆశ, కోరికలను కలిగి ఉండడం ద్వారా వ్యభిచారము. చూడండి, అందుకని దేవుడు ఏమన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, స్త్రీని మోహం చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. కాబట్టి కొత్త నిబంధన యేసుప్రభు చెప్తూ చెప్పింది చూసినట్లయితే చేస్తే కదా, చూస్తేనే పాపం. కాబట్టి వ్యభిచారములు ఇది అనేక మంది జీవితాలలో చూసినట్లయితే
వారికంటే అందంగా కనపడుతూ, వారికంటే చక్కని వారు కనపడితే వారి జీవితం నష్టపరుచుకుంటా ఉన్నారు. ఎంతో మంది జీవితాల్లో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, సహవాసం ఉంది, అయినా కానీ పాపం మానుకునేటువంటి స్వభావం ఉంది. కాబట్టి వ్యభిచారములు మానవుని హృదయం నుండి బయటకు వస్తూ ఉన్నాయి. వాటి ద్వారా ఇష్టానుసారంగా, అందుకనే దేవుడు అన్నాడు చూడండి ప్రకటన గ్రంథం, ఈ యొక్క పాపం ఎంత భయంకరమైనదంటే, దీని ద్వారా ఎంత శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష వస్తుందంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే గాని వారికి బహు శ్రమల పాలు చేస్తాను. దాని పిల్లలు నిశ్చయంగా చంపెదను. చూడండి, తల్లిదండ్రులు చేసేటువంటి పాపం బట్టి, భర్త చేసేటువంటి పాపాన్ని బట్టి, భార్య చేసేటువంటి పాపాన్ని బట్టి కుటుంబానికి శ్రమ, వారి పిల్లల మీదకి శ్రమ, వారి మీదకి మరణ శిక్ష వస్తుంది. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉంటాడు. వ్యభిచారములు అనేక పర్యాయాలు, అనేక విధాలుగా శత్రువు వారిని మోసగిస్తా ఉంది. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ యొక్క పాపము అనేక మందిని ఏర్పడి చేస్తా ఉంది. వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఏ వయసులో ఉన్న వ్యక్తినైనా కానీ, ఎలాంటి వ్యక్తినైనా కానీ సైతమైన సాధారణ మోసం చేస్తా ఉన్నాడు. హృదయంలో కోరికలు, హృదయంలో ఆశలు పుట్టిస్తా ఉన్నాడు, హృదయంలో ఆలోచన కలిగిస్తా ఉన్నాడు. అవి క్రియారూపంగా దాల్చుతా ఉన్నాయి. కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి, సమాధానం కోల్పోతా ఉన్నారు. కుటుంబాలలో వారి యొక్క యాత్ర ముగించుకుంటా ఉన్నారు. వారు చేసినటువంటి పాపము వారి పిల్లల మీదకి వస్తూ ఉంది. వారు చేసినటువంటి పాపము వారి పిల్లల శిక్ష వస్తూ ఉంది. చూడండి, వ్యభిచారములు. కాబట్టి హృదయ శుద్ధిని, ఈ వ్యభిచారమైన పాపాన్ని హృదయంలో తొలగించుకోకపోతే దేవుని రాజ్యం మనం ప్రవేశించలేని వారు, దేవుడు చూసేవారంగా ఉంటాము. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం తెలిసినా, ఎంత సహవాసంలో ఉన్నా, ఎంత పరిచయం చేసినా, ఎంత ప్రభు పని చేసినా, ఇక పాపం అనే మానుకోకపోతే దేవుణ్ణి చూడాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. తర్వాత వ్యభిచారములు, తర్వాత లోభము అనగా స్వార్థము, స్వార్థపూర్వకమైనటువంటి ఆలోచన. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, నరహత్య చేయదు, మత్సరపడదు కానీ, పోట్లాడదు, యుద్ధము చేయదు కానీ, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగము నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదు కనుక మీకేమీ దొరకట్లేదు. కాబట్టి నాన్న దేవుని అడిగేది మనకేమి దొరకడం లేదు. ఎందుకంటే అనేక మంది స్వార్థపూరితంగా అడగడం. ఇది చేస్తే ప్రభా, ఇది చేస్తే అది చేస్తా, అది ఇస్తే ఇది ఇస్తా. కాబట్టి స్వార్థపూరితంగా అనగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి. కాబట్టి అనేక పర్యాయాలు స్వార్థం, హృదయం నుండి స్వార్థం. అదే స్వార్థము అన్య సభ్యుల జీవితంలో వారి యొక్క మరణానికి దారితీసింది. వారి మనసు మంచి మనసే, వారు మంచి తీర్మానం కలిగిన వారు, మంచి నిర్ణయం కలిగిన వారు. అందరూ కూడా అపోస్తల పాదాల దగ్గరికి తీసుకొస్తా ఉంటే వారు కూడా పొలం అమ్మినారు, ఆ యొక్క ధనం తీసుకొచ్చినారు. అయితే ఏమనుకున్నారంటే మన ఉద్దాత్మంలోకి వస్తే ఈ ధనమంతా వారికి ఇచ్చినప్పుడు ఒకవేళ మనకి బాగోలేదనుకో, ఒకవేళ మనకి జరగలేదనుకో, అప్పుడు మనకి ఏం పరిస్థితి? ఒకవేళ కొద్దిగా ఎత్తు పెట్టుకున్నాము, కొద్దిగా ఇద్దాము అనుకుని కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చి అపోస్తల పేరు దగ్గర పెట్టినప్పుడు ఆయన అన్నాడు, అన్నయ్య ఇంతకే అమ్మిదిరా. అయ్యా ఇంతకే అమ్మినా. ఎందుకు? పరిశుద్ధాత్మను మోసగించడానికి మీరు పూనుకున్నారు. సప్పినాని అడిగినాడు, అమ్మ ఇంతకే అమ్మిదిరా, ఇంతకే అమ్మినాము. అనేక పర్యాయాలు ప్రియమైన వాళ్ళ స్వార్థముతో చేసేటువంటి ఆలోచన ద్వారా, అబద్ధముతో ఆయన యాత్ర ముగించి మరణానికి అప్పగించబడే వారంగా ఉంటారు. కాబట్టి అనేక పర్యాలు స్వార్థము, అబద్ధము. కాబట్టి హృదయంలో ఇవి వచ్చేవి దేవుడిని చూడకుండా మనం చేసేదిగా ఉన్నాయి.
మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు ఇష్టపడేది ఏంటంటే హృదయ శుద్ధి గల వారు తండ్రిలో వారు దేవుని చూచారు. కాబట్టి స్వార్థపూరితంగా మనం ఏది కూడా ప్రభు అడిగితే ప్రభు మనకి ఇవ్వడు. హన్న అడిగింది, అయ్యా నీవు నాకు కుమారుని ఇవ్వు, వాణ్ణి నీకే నేను ఇస్తా. సంపూర్ణంగా అప్పగించుకుంది, సంపూర్ణంగా లోపడింది. దేవుడు ఆమెని మనసును చూసినాడు, హృదయాన్ని చూసినాడు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచన చూసినాడు, దేవుడు ఇచ్చినాడు. ఒక సంవత్సరం తర్వాత తీసుకుని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది. ఆ యొక్క కుమారుడు సమూయేలు ప్రవక్త గారు ఎంతో ప్రవక్తగా ఎంతో మంది రాజును అభిషేకించడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన కలిగేసిన తీర్మానం. మనకి జీవితంలో స్వార్థంతో చేసేటటువంటి తీర్మానాలు, స్వార్థంతో అనేక పర్యాలు స్వార్థంగా ఆలోచన చేసే వారంగా ఉంటాం. నేను ప్రభు సేవకు వచ్చే విషయంలో దేవుడు అనేక పర్యాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, అనేక వాక్యాలు మాట్లాడుతూ వచ్చినాడు. అయితే చిన్నప్పటి నుంచి దేవునికి మందిరంలో పెరిగిన దాన్ని బట్టి సేవకులు, వారి శ్రమలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ఆ నిందలు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు చూసి దేవుడిని ఎంతగా దేవుడితో మాట్లాడినా నేను సేవకు లోపడకుండా ఉన్నాను. సేవకు లోపడకుండా ఉంటే మా అమ్మ నాన్న తెనాలిలో ట్రైనింగ్లో ఉన్నారు. ఆ తర్వాత సంఘానికి వెళ్ళారు. సంఘానికి వెళ్ళిన తర్వాత తెనాలి ప్రాంతంలో పెరవలేక ప్రాంతంలో వారు సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి వెళ్ళినాను. నాన్న నేను దేవుడు నాతో మాట్లాడినాడు. మాట్లాడుతుంటే లోపడడం లేదు. లోపడకుండా ఉంటే ఒకేసారి మెడికల్లో పనిచేస్తూ ఉన్నాను. ఒకే రోజు టైఫాయిడ్, మలేరియా రెండు ఎట్టాగైనాయి. ఎంతో ఇబ్బంది, ఎంత పరిస్థితి అంటే నాలో నేను అనుకుంటాను దీంట్లో నుంచి బయటపడలేదేమో అనుకొని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే విలాపు వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎవరి కాలమున దేవుని కాడి మోయటానికి మేలు, దాన్ని మోపిన వాడు యెహోవాయే. మాట్లాడుతూ ఉంటే ప్రభువా ఇదిగో దీని నుంచి నన్ను విడిపించు, నేను నీ సేవకు లోపడతాను. ప్రభు నన్ను బాగు చేసినాడు. మా నాన్న చెప్పినాను, నాన్న నేను ఇట్లా సేవకు లోపడతాను, దేవుని పని చేయాలి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు అంటే అయిపోయిన తర్వాత దేవదాసు గారు తెనాల్లో ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి, అన్న వీడు దేవుని పిలుపుని అంటున్నాడు, వీడితో మీరు మాట్లాడుతున్నాను. లోపల ఆలోచన ఏంటంటే ఒక ఆలోచన ఉంది. ఏమనంటే నేను ఇంటర్మీడియట్లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం పాస్ అయినాను. ఫస్ట్ ఇయర్లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినాను ఇంగ్లీష్. అది అయితే లోపల ఒక ఆలోచన ఉందంటే ప్రభువా నేను నీ సేవకు వస్తా, నేను నీ సేవకు రావాలంటే నేను ఇంగ్లీష్లో పాస్ అవ్వాలి. నేను ఇంగ్లీష్లో పాస్ అయితే నేను నీ సేవకు వస్తా. లోపల ఆలోచన ఏముందంటే పాస్ అయితే చక్కగా డిగ్రీ చేయొచ్చు, సేవకే రావాల్సిన అవసరం. పాస్ అవ్వకపోతే ఈ సేవకి పోయి ఇబ్బందులు పడి శ్రమలు పాలై ఎందుకు దిగించుకోవాలా, ఎందుకు అనిపించుకోవాలా, ఎందుకు ఇబ్బంది పడాలా, ఏదో ఒక డిగ్రీ చేసుకొని ఏదో ఉద్యోగం చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా ఆ లోపల ఆలోచన. అయితే అదే ఆలోచనతో ఉన్నాను. అంకుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడినాడు. నీ వాగ్దానం చెప్పి నీ సాంఘిక జీవితం అన్ని అడిగినాడు. మారు మనసు పొందిన బాప్తిస్మ వాగ్దానం పిలుచుకోవడం నమ్మకమైన వాడని అని చెప్పిన తర్వాత నువ్వెంతవరకు చదివినా అన్నాడు. అయిన తర్వాత అంకుల్ ఇంటర్మీడియట్ చదివినాను, అయితే ఒక ఎగ్జామ్ ఉంది, ఒకటి సబ్జెక్ట్ ఉంది, అది రాస్తా ఉన్నానంటే సరే అన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఎగ్జాము రాసిన తర్వాత అది పాస్ అయిన తర్వాత నాకు కనపడు అన్నాడు. ఓహో దేవుడు నాకు మంచి మేలు చేసినాడు, ఆ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వకుండా సేవకు ఒక అవకాశం కూడా లేదు కాబట్టి ఎంతో మంచిది అనుకున్నాను. ఇంటికి వచ్చినాను. అంకులు హడావుడిగా ఉండి వేరే విజిటింగ్కి వెళ్తున్నాను. బాబు నువ్వు వెళ్ళే ఉండు, మళ్ళీ రేపు మాట్లాడతామని మా నాన్నగారు చెప్పి విజిటింగ్కి వెళ్ళిపోయినాడు. మా అన్నయ్య ఫోన్ చేసినాడు, గరక మందిరంలో ఉన్నాను. ఫోన్ చేసి నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఆ రోజు రిజల్ట్ నాకు గుర్తులేదు. ఫోన్ చేసి నీ నెంబర్ ఎంత, హాల్ టికెట్ నెంబర్ చెప్పిన. పాస్ మార్క్ ఎంత అన్నాడు. పాస్ మార్క్ ఎంత 35 అంటే నేను అనుకున్నాను ఎన్నిసార్లు రాసిన ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం అయితే యోహాను సువార్త 21 అధ్యాయాలు రాత్రంతా చదివి 3 రోజులు ఉపవాసం ఉండి ఎగ్జామ్ రాస్తే నాకు వచ్చిన మార్కులన్నీ 22. నేను అనుకున్నాను దేని నన్ను పాస్ గాను నేను సేవకు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడికి ఆ మాట ఇస్తే పాస్ చేస్తాడు, పాస్ చేస్తే డిగ్రీ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా మా అమ్మాయి కూడా సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నాను, ఎందుకు ఇబ్బంది పడాలా అనుకుని ఆలోచన ఉంది. మా అన్నయ్య ఫోన్ చేసినాడు,
పాస్ మార్క్ ఎంత అన్నాడు, 35 అన్నాను. ఎన్ని వచ్చినాయి అంటే 58 వచ్చినాయి అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? మళ్ళా 2 రోజుల తర్వాత దేవుడికి మాట ఇచ్చినాను. మళ్ళా అంకుల్ ఫోన్ చేసినాడు, ఏమయ్యా రిజల్ట్ వచ్చినాయి అంటే కదా, ఏమైంది మరి పాస్ అయినావా? పాస్ అయినాను అంకుల్. అయితే ప్రార్థన చేసుకో, నేను సేవకి ఎక్కడో చోట పంపిస్తాను, ఒరిస్సా కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ పంపిస్తాను తెలియదు, ప్రార్థన చేసుకున్నాను. స్వార్థంగా మనం ఆలోచన చేస్తే దేవుడిని మన హృదయంలో అనుకుంటాం. మనం చేసే ఆలోచనలు, మనం చేసే తలంపులు, మనం నిర్మించిన వాడు ఆయన, మనం తయారు చేసిన వాడు ఆయన, మన అవయవాలను అమర్చిన వాడు ఆయన. ఆయన కంటే ఎక్కువ తెలియగలిగిన వారు అనేక పని అనుకుంటాం. స్వార్థంగా ఆలోచన చేసే వారిగా ఉంటాం. యాకోబు గారు అన్నాడు, దేవుని మందిరంలో అన్నాడు, ఇది నిత్యంగా దేవుని మందిరం వేరొకటి కాదన్నాడు. అయ్యో, ఈ అరణ్యంలో నువ్వు నాకు ఆహారం ఇస్తే, నువ్వు నన్ను కాపాడితే నేను మళ్ళా వస్తా, నేను ఇక్కడ రాయి ఊరుతాను, నేను ఒక మందిరం కడతాను, నువ్వు నాకు ఇది చేస్తే నాకు ఇది చేస్తా. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేసే పనిలో కూడా, చేసే పరిచర్యలో కూడా ఏదో ఆశించి, ఏదో కోరుకొని, ఏదో మనము ఆశించి చేస్తే మనకు ప్రతిఫలం రా. కాబట్టి లోపములు, స్వార్థపూరితమైనటువంటి జీవితంలో ప్రభు ఇంట్లో మనం జీవిస్తే తద్వారా హృదయ శుద్ధిని మనం కోల్పోయేవారుగా. తర్వాత లోపములు, తర్వాత చెడుతనములు. ఇది ఎంతో హానికరమైనటువంటి పరిస్థితి. చెడుతనములు అనే మాట కింద ఒక మాట రాబడింది మూల భాషలో. చెడుతనములు ఏముందండి? చెడ్డ కణులు. చెడుతనములు, చెడుతనములు. తర్వాత చెడుతనములు అనగా చెడు జీవితము జీవించడం. తల్లి తెలియకుండా, తండ్రి తెలియకుండా, భార్య తెలియకుండా, భర్త తెలియకుండా, పిల్లలు తెలియకుండా చెడుతనములు జీవించడం. యోబు గారిని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, యోబు గారి జీవితంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సైతాను అన్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచన చేసినావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తి కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. ఇది నా యథార్థవంతులుగా ఉండొచ్చు, న్యాయవంతులుగా ఉండొచ్చు, దేవుడి ఇంట్లో భయభక్తి కలిగి జీవించవచ్చు. అయితే చెడుతనమును, పాపమును అసహించుకునే వారంగా ఉంటారు. తర్వాత ఏమన్నాడు? కృత్రిమమును, కామ వికారమును. కామము అనగా పాపం యొక్క జీవితం. తర్వాత మత్సరమును, మత్సరం అనే మాట మూడేసింది. చెడ్డ కండ్లు. చెడ్డ కండ్లు అంటే ఒకరు బాగుపడుతుంటే ఓరవలేని జీవితం, ఒకరు సంతోషంగా ఉంటే చూడలేరు, ఒకడు ఆనందంగా ఉంటే, ఎదుగుతూ ఉంటే, దీవించబడతా ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, చక్కగా బాధపడతా ఉంటే, పరిచయం చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి జీవితం. మత్సరము, అసూయ, ద్వేషం. మత్సరము ఎముకలకు కుళ్ళు అని కీర్తనలో రాయబడవచ్చు. మత్సరం ఎముకలకు కుళ్ళు. సౌలు గారి జీవితం అంతకంతకు పడిపోవడానికి, పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే అసూయ. కాబట్టి దావీదు గారి మీద అసూయ పడుతూ వచ్చినాడు. దావీదు గారు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడిని కనపరుస్తూ ఉన్నాడు, మంచి మనసుతో దేవుడి జీవిస్తూ ఉంటే యుద్ధం చేసినాడు, జయం వచ్చింది, ఘనత వచ్చింది, తట్టుకోలేకపోయినాడు, ఓర్చుకోలేకపోయినాడు. ఆ దినం నుండి, నాడు నుండి విషపు చూపు నిలిపినాడంట. విషపు చూపు నిలిపినాడు. అప్పుడు అంతకంతకు దావీదు వర్ధిల్లినాడు, సౌలు అంతకంతకు పతనమైనాడు. ఇది చెడ్డ కండ్లు, ఓర్వలేని స్వభావం, ఓర్చుకోలేనటువంటి జీవితం. భార్య సంతోషంగా ఉంటే వారి సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకుండా వారి మధ్య మనస్పర్ధలు తీసుకురావడం, వారి మధ్య భేదాలు తీసుకురావడం, వారి మధ్య అనేకమైనటువంటి కలవరాలు తీసుకొచ్చే వారంగా ఉండడం. కాబట్టి దేవుని ఇంట్లో కావచ్చు, ఇంట్లో కుటుంబంలో కావచ్చు, వేరే వారి జీవితంలో కావచ్చు, మన పక్కనింటి మన యొక్క బంధువులింట్లో వారే కావచ్చు. కాబట్టి మత్సరము, అసూయ, ద్వేషము. కాబట్టి హృదయ శుద్ధి ప్రభు ఆశపడతారు. తర్వాత దేవ దూషణ. ప్రభు అనేకమైన ఇస్తానే ఉంటాడు. దేవుడు ఏమి ఇచ్చినాడు, దేవుడు ఏం చేసినాడు, దేవుడు ఏం సహాయం చేసినాడు, దేవుడు ఏం మేలు చేసినాడు, దేవుడు ఏమి ఇచ్చినాడంటే ఈరోజు బ్రతికున్నాము అంటే గొప్ప మేలు. దేవుడు
బ్రతికి ఉన్నామంటే అదే మేలు. ఎంతో మంది జీవితాలు ముగించుకుని వెళ్ళిపోయినారు. ఎంతో మంది గనులైన వారు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు వారి యాత్ర ముగించుకొని వెళ్ళిపోయినారు. అయితే ఈయన ఇంకా సజీవంగా ఉంచినాడు, సంతోషం ఇచ్చినాడు, కుటుంబంలో నెమ్మదిస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవదూషణ చేస్తూ ఉంటే హృదయంలో శుద్ధిని కోల్పోయాక వారిని ఉంటాం. తర్వాత అహంభావం. అహంభావం అంటే అహం అనగా నేను, నాది, గర్వ స్వభావం. హిజ్కియా జీవితంలో ఆ యొక్క ఉజియా జీవితంలో రాయబడతా వచ్చింది. ఉజియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతను వంటలు చేసినాడంట. అతను స్థిరపడిన తర్వాత గర్వించి హృదయమందు చెడిపోయినాడు. ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, ఉన్నతమైనటువంటి పలుకుబడి, ఒక ఉన్నతమైనటువంటి బోధలకు వచ్చిన తర్వాత గర్వించి అనేక పర్యాలు చెడిపోయే వారంగా ఉంటాం, నష్టపోయే వారంగా ఉంటాం. కాబట్టి అహంభావం మనలో ఉంటే దేవుణ్ణి చూడని వారంగా ఉంటాం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆయన ఒక ఆలోచన వచ్చిందంట. ఏమొచ్చిందంటే, పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం, వైకుంఠం ఎవరు వెళ్తారు అంటే ఆయన రాజ్యంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు. 8 మంది ఉంటే అష్టదిగ్గజ కవులు ఉంటే వాళ్ళు అడిగారంట. ఏమడిగారు? అన్నను కూర్చోబెట్టి, అయ్యా నాకు లోపల ఆలోచన వచ్చింది, మోక్ష రాజ్యం, పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంటే ఒకరు ఒక విధంగా, అయ్యా రాజా దానధర్మ చేస్తే పరలోక రాజ్యం వెళ్ళవచ్చు, అయ్యా రాజా నువ్వు ఎవరిని శిక్షించకుండా ఉంటే పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం పోవచ్చు, రాజా నీకున్న సంపదంతా దానం చేస్తే అవన్నీ కూడా రాజుగారికి సంతృప్తిని ఇవ్వడం లేదు. ఒక ఆయన వేసి అన్నాడంట, రాజా నేను పోతే పోవచ్చు అన్నాడు. నేను పోతే పోవచ్చు అంటే రాజు అన్నాడంట, నువ్వు పోతావని చేయొచ్చు లేదా పోవా చెప్పంటే నేను అనేది పోతే పోవచ్చు అయ్యా. కాబట్టి అనేక పర్యాలు నేను, నాది. కాబట్టి అహంభావం, అహం గర్వం. కాబట్టి ఈ యొక్క మానవుని యొక్క జీవితానికి పతనాన్ని తీసుకెళ్ళిందంటే అహం గర్వం. కాబట్టి గర్వ హృదయాలందరూ యెహోవాకు అయిష్టులు. ఘనతకు ముందు వినయముందును, పడిపోవటకు ముందు అహంకారం. కాబట్టి పడిపోవడానికి అహంకారమైన మనసు, అహంకారమైన జీవితం. కాబట్టి అహం అంటే నేను, అహం భావం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో అహం భావం మనలో ఉంటే హృదయ శుద్ధి లేని వారిగా ఉంటాం. ఒకవేళ ఈరోజు మనం ప్రభు పిలిస్తే, ఏ రోజైనా కానీ నిద్రలో ఉంటే, ఒకవేళ ప్రయాణంలో ఉంటే, ఎక్కడ పని చేసుకుంటా ఉంటే, ప్రభు పిలిచినప్పుడు హృదయ శుద్ధి లేకపోతే దేవుడి రాజ్యంలో ప్రవేశించము. ఆయన చూడని వారికి ఇంత భక్తి చేసి, ఇంత పరిచయం చేసి, ఇంత పని చేసి, ఇంత ప్రభు కొరకు సమర్పణ కలిగి, ఇంతగా ప్రభు కొరకు జీవిస్తూ హృదయ శుద్ధి లేకపోతే, ప్రభు రాజ్యం చేరకపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి ఆగం చూస్తే అవివేకం వచ్చును. అవివేకం అంటే మనది కాని దాన్ని చేయడమే, మనది కాని పని చేయడం. సౌలు రాజు సమూయేలు గారు రాకముందే ఆయన ప్రవక్త చేసిన పని చేస్తా ఉన్నాడు. ప్రవక్త చేయాల్సిన పని. అందుకని చూడండి, ఆ మాట చదువుకొని మనం ముగించుకుంటాము. మొదటి సమూయేలు గారు ఉన్నాం. పదమూడో అధ్యాయం 10వ వచనం, 9-10 వచనం. దహన బలులను సమాధాన బలులను నా ఎదురు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి సాధించిన వెంటనే సమూయేలు వచ్చును. సౌలు అతన్ని కలుసుకుని అతని వందనం చేయటకాడు బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొక్క నుండి చెదిరిపోవటయు, నిర్ణయకాలం నువ్వు రాకపోవటయు, ఫిలిస్తీన్ల మిక్మషులు కూడినట్టు నేను చూసి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీన్లు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతుననుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడు యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పనిచేసేదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. కాబట్టి అవివేకం పని, అవివేకము
మనల్ని కాని దానిని, మనకి అప్పగించిన దానిని మనము చేయకూడదని చేయడమే అవివేకం. కాబట్టి దావీదు గారు అవివేకం అంటాడు. ఏం చేస్తా వచ్చాడంటే జనులను లెక్కిస్తా వచ్చినాడు. అందుకని అన్నాడు, అయ్యా నేను అవివేకంగా ప్రవర్తించినాను. ఎంతో శాపగ్రస్తం, ఎంతో శాపం. 3 తీసుకొచ్చాడు, 3 విషయాలు. 3 రోజులు తెగులు, 3 సంవత్సరాల కరువు. ఏది కావాలో కోరుకంటే ఎంతో నష్టం, అది నన్ను ఎంతో తెగులు, అది నన్ను అనుభవిస్తూ వచ్చిన కారణము అవివేకం. కానీ అనేక పర్యాయాలు కాని దానిని చేయడం ద్వారా, దేవుడిని మనకి ఇవ్వని దాన్ని ఆశించడం ద్వారా, దేవుడిని మనకి అనుగ్రహించిన దాన్ని ఇష్టపడడం ద్వారా, అవివేకంగా జీవించడం ద్వారా హృదయ శుద్ధి మనం కోల్పోయే వారంగా ఉంటున్నాము. తద్వారా మనం నష్టపోయే వారంగా ఉంటున్నాము. ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నారంటే, మరి ఎందుకు ఇవన్నీ మనం చేయడానికి సైతాను ప్రేరేపిస్తున్నాడంటే, ఒక మాట చదువుకుంటాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని, మన హృదయంలో దేవునికి చోటు లేకపోతే చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు అప్పగించేవాడు. అప్పుడు అప్పగించిన చేయరాని కార్యాలు, ఫలానా ఇట్లా చేసినా, ఫలానా ఇట్లా చేసిందా, ఫలానా ఇట్లా చేసిందా, ఫలానా ఇట్లా చేసిందా, చేయరాని కార్యాలు చేయడానికి అప్పగించేవాడిగా ఉన్నాడు దేవుడు. కారణం ఏంటంటే హృదయంలో దేవునికి చోటు లేనప్పుడు, హృదయంలో దేవునికి స్థలం లేనప్పుడు, హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వకపోతే భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో దేవునికి పరిశుద్ధంగా, దేవునికి నమ్మకంగా నీ హృదయాన్ని భద్రపరచుకుంటూ, నీ హృదయాన్ని కాపాడుకుంటూ, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎందుకో శ్రమపడుతున్నావేమో, నీ ఒకవేళ బైబిల్ చెప్తా ఉంది, నిత్యముగా ముందుగా రానే వచ్చును, నీ ఆశ భంగము కానే. నీవేదైతే ఆశిస్తున్నావో, నీవేది కోరుకుంటున్నావో ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. అదే పరిశుద్ధతలో, అదే పవిత్రతలో, అదే హృదయ శుద్ధిలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించి హృదయ శుద్ధి గలవారమై ప్రభు యొక్క రాజ్యంలో ప్రభువును చూసేవారుగా ప్రభు మనసు సిద్ధపరచునుగా. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపు అందులో సహోదరుగా మీకు ప్రారంభించి దయచేసి మనం చేసుకున్నాం. అలాగే శనివారం ఉదయవారం 9:30 గంటలకు వాస ప్రార్థన సమయం అక్కడ ఈ ఆదివారం 9:30కు 6 గంటలకు ప్రారంభిస్తున్నాం. ప్రేమ మా పర్వతాన్ని పరిశుద్ధుడు మా దేవ దాసుల ద్వారా రాసిన 5వ అధ్యాయం 8వ వచనంలో విదేశీ తర్వాత మీరు వారు దేవుని చూసుకుంటారు. దాని బట్టి విదేశీ అవసరమని విశ్వాసం దేవుని చూడాలన్నా, దేవుని కార్యాలు చేయాలన్నా విదేశీ అవసరం. దేవుని చూడాలంటేనే విదేశీ అవసరం. అక్కడ విదేశీ కలిగి ఉంటాను బట్టి ఏదైతే నేను కలిగి ఉండకూడదో అవన్నీ వాళ్ళకి తీసివేయండి, వాళ్ళని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఒకవేళ ఈరోజు రాత్రి దేవుడు వస్తే ఆయన ఎదుర్కోవడానికి సిగ్గులేని ముహూర్తం ఆయన ఎదుర్కోవడానికి సంపూర్ణంగా మరి చేయకపోతే ఆయన మాకు సాయం చేస్తూ అవసరం కావచ్చు. మరి కొంతమంది పేరు తీసుకొచ్చారు స్వామి, ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంది, ప్రభు మంచి జ్ఞానానికి విజయం దయచేందుకు మంచి సాయం తెచ్చేసుకోవాల్సిన కావచ్చు. అలాగే ఈ క్యాన్సర్ కూడా ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా సాయం ఇంకా అదేవిధంగా ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే పరీక్ష రాయింటున్నారో వాళ్ళ కృపా తల్లి జ్ఞానం అన్ని కలిగి చేసి చక్కగా రాయడానికి సాయం చేయాలి. ఆ రాసించిన సీటు ర్యాంక్ రావడానికి ఇప్పుడు జ్ఞానం చూపిస్తుంది వాళ్ళు కావచ్చు. అలాగే మందిరం ఉంటున్న కవిత చదువుతుగా ఉంది కనుక మీరు ముట్టి సుఖపరిచి ఆరోగ్యం చేసుకోవాలి. ప్రభావం మరియు పల్లవీలతో మీ పరిశుద్ధులు పంపిస్తూ రావాల్సిందిగా ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా దాని వర్ణించినాడు ప్రభావం నిన్న పర్యటనకు గురించబడింది.
రెండు వరకు నెమ్మది ప్రశాంత ఆదరణ దయచేస్తూ ఆలోచించిన ప్రార్థన. అలాగే వయసు కూడా దాన్ని బంధించడం ఆంధ్రలో కుమారుడు ఆ కుటుంబానికి కావాల్సిన ఆ గొప్ప ఆదరణతో ఈ ముందు రావాల్సిన ప్రార్థన. అలాగే సుబ్బారెడ్డి గారు ఆపరేషన్ తర్వాత ఇంటికి వచ్చారు. తిరిగి వారు వెళ్ళాలి తీసుకోవాలంటే ఎప్పుడు చుట్టూ నొప్పి లేకుండా తీసుకునే ఆహార ఔషధం ద్వారా కంపెనీ స్వస్థత పొందడానికి జ్ఞానం తీసుకొచ్చింది అవకాశం. విధంగా సంఘంలో ఏ అవసరాలు ఉంటున్నాయో వారి అవసరంలో వారందరూ ఆ సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు. ప్రతి కుటుంబం యొక్క అవసరం తీర్చారు. నేను నెమ్మది ప్రశాంతత సమానం సంతోషం రావు దయచేసుకోవాల్సిన అవకాశం. అది వారు దీనికి ఆశీర్వాదంతో ఈ ప్రజలు పంపించవలసిందిగా ప్రార్థన చేస్తారు. ప్రభుత్వ పరిశుద్ధమైన స్థితించి ప్రార్థించాడు నా తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు ప్రభుత్వ పరిశుద్ధాత్మను నిత్య సహవాసం అందరితో లోపల చేసిన భక్తులందరితో ఇప్పుడు ఎలా సదాకాలం కోరైన